ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో అనూహ్యంగా రద్దీ పెరిగింది. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పిస్తున్నారు. అన్ని క్యూలైన్లలో ఆలయ అధికారులు ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో అన్ని ప్రోటోకాల్ సేవలు రద్దు చేశారు. ఘాట్ రోడ్డు వైపు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఆషాఢ మాసం అందున ఆఖరి ఆదివారం కావడంతో కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి శారీ సమర్పించేందుకు తరలివస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, అన్ని క్యూ లైన్లు కూడా భక్తులతో కిక్కిరిసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా కూడా అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. అన్ని దర్శనాలు కూడా ఉచిత దర్శనాలు కల్పిస్తున్నటువంటి విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి శారీ సమర్పించేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం ఇవాళ రోజు ప్రత్యేకత ఏంది, భక్తుల రద్దీ అంతలా పెరగడానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం మనతో ఉప ప్రధాన అర్చకుడు శంకర్ సండే గారు. అయ్యారు, ఇవాళ ప్రత్యేకత ఏంటి? పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు, శారీలు కూడా సమర్పిస్తున్నారు. జయ దుర్గా భవాని. అమ్మవారి ఆషాఢం సారే ఎంతో ప్రాధాన్యత చెందింది. ఈ అమ్మవారి యొక్క ఆషాఢం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మాసమంతా కూడా అమ్మవారికి భక్తులు ప్రత్యేకించి మహిళలు అమ్మవారికి మొక్కుకొని ఈ సారి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఈ రోజున ఆదివారం, అలాగే మనకి దశమి ఏకాదశులు రెండు కూడా కలిసి రావడం అమ్మవారికి చాలా విశేషం. కాబట్టి ఈ రోజున దరిదాపుగా ఉదయం 3 గంటల నుంచే లైన్లో జనం ఉండి అమ్మవారిని లక్షల సంఖ్యలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారిని దర్శించుకున్న వారికి, ఎందుకంటే ఈ దశమి ఏకాదశులు అనేది చాలా విశేషం అమ్మవారికి. ఈ రోజున సారి సమర్పించిన వారందరికీ కూడా శుభయోగంగా ఉంటుందని చెప్పి అందరూ కూడా తెల్లవారుజాము రావడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈవో గారు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 10 గంటల వరకు అంతరాలయం దర్శనం ఉంటుంది. 10 గంటల తర్వాత భక్తులందరినీ కూడా ఉన్నటువంటి 5 లైన్లలో కూడా భక్తులకి దర్శనం ఉచితంగానే పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో పాటు ఈ ఆషాఢం సారి సందర్భంగా అందరికీ శుభయోగం కలుగుతుంది. అందరికీ జై దుర్గా భవాని. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే అమ్మవారికి ఇవాళ అత్యంత ప్రీతికరమైన రోజు దశమి ఏకాదశి రెండూ కలిసి వచ్చిన నేపథ్యంలో, అందులో ఆషాఢ మాసంలో ఇవాళ అమ్మవారికి శారీ సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందంటూ కూడా అర్చకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, తలపైన అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి శారీతో పాటు ఇతరత్ర మొత్తం కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంద్రకీలాద్రి మొత్తం కూడా జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో మారుమోగుతుంది. ఎక్కడికక్కడ ప్రస్తుతం క్యూ లైన్లో కూడా భక్తులు నిండుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘాట్ రోడ్డు పైన వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మహామండపం మీదుగా రావాలంటూ ఇప్పటికే దుర్గగుడి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రోటోకాల్ సేవలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అన్ని దర్శనాలు కూడా ప్రస్తుతం ఉచిత దర్శనాలే కల్పిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంతరాలయం దర్శనాలు కూడా మూసివేయడం జరిగింది. వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం సాఫీగా అయ్యే విధంగా కూడా ప్రస్తుతం 5 క్యూ లైన్ల మీదుగా కూడా దర్శన ఏర్పాట్లు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అమ్మవారికి శారీ సమర్పించిన తర్వాత ఎవరైతే మహిళలు ఉన్నారో 6వ అంతస్తులో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అర్చకుల సమక్షంలో అమ్మవారికి కుంకుమ ఇతరత్ర మొత్తం సమర్పించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి వారికి కొంత ప్రసాదం కూడా అందజేయడం కూడా కార్యక్రమం ఉంది. అయితే మరొక 4 రోజులు మాత్రమే ఆషాఢ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులు ఆషాఢ మాసంలో శారీ సమర్పించుకోవడం మనవైతే వస్తుంది. కాబట్టి ప్రస్తుతం దశమి ఏకాదశి ఇవాళ ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రోటోకాల్ సేవలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. విఐపీలకు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎవరు కూడా అమ్మవారి దర్శనానికి రావద్దు, దర్శనానికి వచ్చి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంద్రకీలాద్రి మీద భక్తుల రద్దీ దృష్ట్యా కూడా ప్రతి ఒక్కరికి వచ్చినట్టుగానే ప్రతి ఒక్క భక్తునికి దర్శనం సఫాగా సాగే విధంగా కూడా దుర్గగుడి అధికారులు అయితే పటిష్ట ఏర్పాట్లు అయితే చేశారు. వీడియో పర్సన్ శివరామకృష్ణతో నరసింహ, బిగ్ టీవీ.